100 సార్లు చెప్పినట్టే. ఈ డైలాగ్ గుర్తుంది కదా? అలాగే ఈ స్కిట్ ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టే అంటున్నాడు మన సుధీర్. ఇంతకీ ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the Steve. నమస్కారం మేడం, నేను భాషా సినిమాలో రఘువరన్. మీ అన్నయ్యకి చెప్పు, భాషాకి మాణిక్యానికి ఆంటోనీ వచ్చాడు బెదిరించాడు అని చెప్పు. ఓకే అల్లవే. నేను ఆటో వాణ్ణి అన్నగారి ఊటువాణ్ణి న్యాయమైన రేసువాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి. అమ్మా నమస్తే, మీకు విషయం చెప్పాలి. ఈ రజనీకాంత్ నేనే, మీరు నమ్మాలి. చాలా నమ్మాం, ఇది కూడా నమ్మాలి. చెప్పు. అమీర్పేటకి వస్తావా? రాను. ఎందుకు రావు? నేను ఆటో డ్రైవర్ కానీ నాకు ఆటో వేయడం రాదు. నేను చూస్తే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏంటి? దక్కేది ఎన్నటికీ దక్కుతుంది, దక్కంది ఎన్నటికీ దక్కదు. ఓహో, అంటే స్కిట్ కూడా విన్నావరా? గుడ్ పంచ్. చెల్లమా చెప్పమ్మా. కాలేజీలో నన్ను ఏడిపిస్తున్నాడు అన్నయ్య. లైట్ తీసుకో, లైట్ తీసుకో. చాలా అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నాడు. ఇంకో లైట్ తీసుకో, ఇంకో లైట్ తీసుకో. అన్నయ్య లాస్ట్ లో సారీ చెప్పాడు అన్నయ్య. సారీ చెప్పాడు నీకు? ఎవరాడు? ఎవరా మధ్యలో ఏడిపించింది? నేనే మీ చెల్లిని ఏడిపించింది. ఈడనుకొని వచ్చాను నేను. సారీ. ఈడే ఏడిపించింది, ఇప్పుడేం చేస్తావు? సారీ చెప్పేసా రేపు, సారీ చెప్పేసా రేపు. అదేంటి వెళ్ళిపోతున్నావు? గొడవ పెట్టుకోవా? గొడవ పెట్టుకుంటావా? చెల్లమ్మా మెడ పెట్టేసింది, లోపలికి వెళ్ళి. అయ్యా నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు ఉంది. ఏంటి? నన్ను అందరూ భాషా చూడు సింగల్ లాంటి నడక చూడు వెంటవచ్చు సైన్యం చూడు. యాంటోనీ ఆడు కాదు, ఈడు. ఆడు యాంటోనీలో లేడే. ఊరు రజనీకాంత్ లేవు కదా. వాడు మన చెల్లి నడిపించాడు. రారా, నీకు నాకు మధ్య యుద్ధం. పోతే నేను పోవాలి, లేకపోతే నువ్వు పోవాలి. వస్తే నా వాళ్ళు చావాలి, లేకపోతే నీ వాళ్ళు చావాలి. కామెడీ చేస్తే నేను చేయాలి, లేకపోతే నువ్వు చేయాలి. అంతేగాని అమాయకమైన జడ్జెస్ కాదు. మరి మన ఇద్దరం చేయకపోతే వాళ్ళే చేయాలి. అంతని నీకు విషయం చెప్తాను. మంచివాడు ఫస్ట్ కష్టపడచ్చు, కానీ ఖచ్చితంగా గెలుస్తాడు. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు, కానీ ఖచ్చితంగా ఓడిపోతాడు. మరి నువ్వెందుకు రోజు సుఖపడుతున్నావు? వెళ్ళి వాడు అంత చూడరా. సెట్టింగా సెట్టింగా నాకు చూడవా, నాకు చూడవా. అసలు ఏంట్రా మీరు ఏం చేస్తారా? అటు చూడు. ఎందుకు నవ్వుతున్నారండి? ఎవరు జోక్ చెప్పలే కదా ఇంకా. నా నుంచి మీరు నవ్వట్లేదు కదా, అందుకే నేను నవ్వుతున్నాను. ఎవరైతున్నా? కబాలి. తెలుగు చిత్రాలు గాడు పెట్టుకుని లుంగి కట్టుకుని ఏ బాస్ ఏ కబాలి. ఆ డైలాగ్ అలా కాదు. తెలుగు చిత్రాలు ఇక్కడ గాడు పెట్టుకుని మీసం వెళ్ళి తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిడా, కబాలిడా. ఏ కబాలి. ఎస్ బాస్, ఎస్ బాస్. ఇప్పుడే డైలాగ్ చెప్పే మళ్ళీ ఎస్ బాస్ అంటావు. I am Chitti, speed 90, memory, పల్లి ప్యాకెట్. ఏంటి చిట్టి అలాగైపోయేంటి? ఛార్జింగ్ లేదు. నీకు ఛార్జింగ్ పెట్టిన యూజ్ లేదు కానీ. ఛార్జింగ్ అంటే ఆ ఛార్జింగ్ కాదు, ఇది 90 ఛార్జింగ్. ఏది నువ్వు రోబోనా? ఎస్. నీకు అన్ని తెలుసా? అన్ని తెలుసు. 7711 ఇది ఎవరి నెంబర్? అది నీ నంబరే. ఈ స్టేజ్ మీద చెప్తే అందరు కాల్ చేస్తారని చేస్తావు, కానీ ఎవరు చేయడు. నా దారే రహదారి. రహదారి కాబట్టి ఎవడో దొరకట్లేదు, లేకపోతే ఎప్పుడు దొరికిపోయాడు. నాకు మీలో ఒరిజినల్ రజనీకాంత్ ఎవరో నాకు తెలియాలి. స్టైల్ గా చుట్టా నోట్లో పెట్టుకుంటాడు, అలా ఎవరు చేస్తారో చూద్దాం. అదేంటి పుల్ల నోట్లో పెట్టుకున్నావు? సిగరెట్ పడేసా? నేను పుల్లే కలుస్తా. అదేంటి ఎన్నికెళ్ళింది? నేను చుట్టాలు తాగనయ్యా, అందుకే వెనక్కేసా. భాష అదేంటి అలా వేసుకుంటున్నాడు? ఆయన అంతేనయ్యా, ఒక్కదాని తాగడు, వేసుకుంటూ పోతూనే ఉంటాడు. మరి రోబో నువ్వు కాల్సవా? సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్.
మీలో ఒరిజినల్ రజనీకాంత్ ఎవరో నాకు తెలియాలంటే ఆ పుట్టలో నుంచి పాము తీయాలి. ఫస్ట్ నేను వెళ్తా ఎల్లు పాము తీయమంటే ఏంటి? ఎంతకన్నా కాటరాజు ఇంకెవడు ఉంటాడు భాష నువ్వు వెళ్ళి ట్రై చేయి ఒకసారి. ఓకే మ్యూజిక్. నువ్వే కామెడీ చేసి నువ్వే నవ్వకూడదా అద్దా. రజనీకాంత్ స్టైల్ గా స్పెట్స్ పెట్టుకుంటారు కదా, అది చేసి చూపించండి. ఏంటి పెడుతూనే ఉన్నాడు? కాపడంగా మీలో ఒరిజినల్ రజనీకాంత్ ఎవరో నాకు అర్థం కావట్లేదు. అందుకే మీ చెల్లిని కిడ్నాప్ చేసా. ఒరిజినల్ రజనీకాంత్ అక్కడికి వస్తాడు, అక్కడ తెలుసుకుంటా నేను. చెల్లి కిడ్నాప్ చేశారా? అదే అందరూ అక్కడికి వెళ్దాం. నిన్ను కట్టేసి కొడుతున్నా కదా, నిన్ను కాపాడటానికి మీ అసలైన అన్నయ్య ఎవడొస్తాడో చూస్తా. మర్యాదగా నా చెల్లిని వదిలేరా. దీన్ని వదిలేరా, ఈయన్ని కట్టేసి కొడతాం రా. నిన్ను కొడుతున్నా, నిన్ను కాపాడటానికి ఎవడొస్తారా? అయ్యా నాకు ఇంకో పేరుంది. ఏంటి అది? భాష. ఏమైంది? ఎవరు నేను కొడతాను? వాడు మన చెల్లెల మీద చేసాడు. ఒక ఆడదాని మీద చేయడం సిగ్గులేదురా? ఏది ఇది నువ్వు చెప్తున్నావా నాకు? దీన్ని కాదురా, ముందు ఈయన్ని కొట్టండి రా. నువ్వే కంగారు నాకేమో నువ్వు జాగ్రత్త. ఏమైంది? మాణిక్కి మడతెట్టేశారు. మాణిక్కే కాదు, మీ కబలికి కూడా ఉంటుంది. రారా. ఉంటే మా చిట్టుని కూడా రా చూద్దాం. నా బ్యాటరీ డౌన్ డాట్. కొట్ట ముందే పడిపోయాడు. గాడేం కొడతారు ఈ వయసులో. నాకు ఆటో బుకింగ్ వచ్చింది, అర్జెంట్గా అమీర్పేట చెల్లెమ్మ ఇంట్లో కలుద్దాం. రారా, ఆ మాణిక్ భాష అంతు చూద్దాం. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇంతమంది రజనీకాంతుల్ని పెట్టి బాగా చేశారు స్క్రిప్ట్. బాగుంది డైలాగ్స్. రామ్ ప్రసాద్ అందరూ బాగా చేశారు. గుడ్. మనో గారు చాలా బాగుంది. ఫెంటాస్టిక్ ఫీల్.